హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. దీపిక పడుకునే 8 అవర్స్ వర్క్ కాంట్రవర్సీ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అసలు తప్పు ఎవరిది? ఈ ఇష్యూ రేజ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు ఈ ఇష్యూ మీద ఎవరికి ఒక ప్రాపర్ కంక్లూజన్ రావట్లేదు? ఇలా అన్ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. అసలు ఏం జరిగింది? బాలీవుడ్ లో కానీ, టాలీవుడ్ లో కానీ, ఆర్ ఇంకే ఇండస్ట్రీలో కానీ వర్కింగ్ అవర్స్ అనేవి మినిమం 12 అవర్స్ టు 16 అవర్స్ పర్ డే ఉంటుంది. ఫస్ట్ థింగ్, సినిమా తీయడం అంటే మిగతా కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్ లెక్క 9 AM to 5 PM వర్క్ షెడ్యూల్ లో ఉండదు. ఒక సీన్ మార్నింగ్ షూట్ చేయొచ్చు లేదా నైట్ షూట్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ స్టోరీకి తగ్గట్టు లేదా ఆ రోజు ప్లాన్ చేసిన సీన్ కి తగ్గట్టు షూటింగ్ ప్లాన్ చేయాలి. అంతేగాని మార్నింగే నేను వస్తాను, నేను 8 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తా అంటే అది జరగని పని. అండ్ అది మనం నెగోషియేట్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం 2 గంటలు మాత్రమే పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ టోటల్లీ బేస్డ్ అపాన్ అవర్ నెగోషియేషన్ స్కిల్స్. ఎందుకు దీపిక పడుకునే ఇష్యూ మాత్రమే హైలైట్ అయిందంటే మిగతా వాళ్ళు కూడా ఈ ఇష్యూ మీద ఫైట్ చేశారు, బట్ దీపిక పడుకునే మాత్రమే హైలైట్ అయింది బికాస్ తన బాలీవుడ్ లో ఒక లేడీ సూపర్ స్టార్. అండ్ తనకి ఇష్యూ క్రియేట్ అయింది కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగతో. డీటెయిల్స్ లో వెళ్తే దీపిక 8 అవర్స్ వర్కింగ్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అన్న దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ రీజన్ ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ రీసెంట్ గా బేబీని డెలివరీ చేసిన లేడీస్ కి ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్ అని. అండ్ పర్ డే 12 to 16 అవర్స్ షూట్ లోనే టైం ని స్పెండ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో లేదా వాళ్ళ చిల్డ్రన్ తో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదంట. అండ్ తను 8 అవర్స్ లో మేకప్ వేసుకుని యాక్ట్ చేసి ప్యాకప్ కూడా అవ్వాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎందుకు ఈజీ కాదో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దానికన్నా ముందు అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా చేయడానికి చూసే నాకన్నా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న దీపిక పడుకోనికి అర్థం కాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ అలాగని షీ వోంట్ టేక్ లెస్ రెమ్యునరేషన్. 12 to 16 అవర్స్ వర్క్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో 8 అవర్స్ మాత్రమే వర్క్ చేసినా అంతే రెమ్యునరేషన్ తీసుకుంటుంది. డబ్బులు మాత్రం కావాలి కానీ సినిమాకి సంబంధించి మాత్రం తను 8 గంటలు మాత్రమే పనిచేస్తుంది. తను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. తనకి మార్కెట్ ఉంది, ఎంత డిమాండ్ చేసినా పే చేసే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. బట్ 8 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తాను అన్నది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుదని చెప్తున్నా. రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అండ్ లొకేషన్స్. జనాలు కొంచెం తక్కువ మంది ఉంటారు అన్న ప్లేసెస్ లో పర్మిషన్స్ ఈజీగా వస్తాయి. బట్ బిజీ ప్లేసెస్ లో షూట్ చేయాలంటే లొకేషన్ కాస్ట్ చాలా ఉంటుంది. పర్మిషన్స్ కూడా అంత ఈజీగా రావు. అండ్ చాలా లిమిటెడ్ డేస్ మాత్రమే పర్మిషన్ ఇస్తారు. ఫర్ సపోజ్ ఒక 4-5 డేస్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారనుకుంటే ఆ 4-5 డేస్ లో ఆ లొకేషన్ లో డైరెక్టర్ షూట్ చేయాలనుకున్న సీన్స్ అన్ని షూట్ చేయాలి. ఆ టైంలో ఎట్టి పరిస్థితిలో కూడా షూట్ కంప్లీట్ చేయడానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డబుల్ కాల్ షీట్స్ మీద వర్క్ చేయాల్సిందే. నేను 8 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తా అంటే ప్రొడ్యూసర్ కి తడిసి మోబుడు అవుతుంది. అండ్ ఆ ఎక్విప్మెంట్ కూడా రూపాయో పాపయో కాదు, కొన్ని కోట్లు విలువ చేసే ఎక్విప్మెంట్. నెక్స్ట్ యాక్టర్స్ కాంబినేషన్స్. యాక్టర్స్ అందరూ ఎట్ ఏ టైం 3-4 సినిమాల్లో యాక్ట్ చేస్తారు. ఒకరు కాల్ షీట్ దొరికిందంటే ఇంకొకరు కాల్ షీట్ దొరకదు. కాంబినేషన్ సీన్స్ ప్లాన్ చేయడానికి అవ్వదు. ఎప్పుడైతే ఇద్దరు యాక్టర్స్ కాల్ షీట్స్ దొరుకుతుందో అప్పుడే ప్లాన్ చేయాలి. చాలా తక్కువ టైం ఉంటుంది. సో డే అండ్ నైట్ షూట్ చేస్తేనే సినిమా కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ యాక్టర్స్ కి సంబంధించి లొకేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్. కొన్ని సార్లు వెదర్ కూడా కోఆపరేట్ చేయదు. సో వెదర్ వల్ల క్యాన్సిల్ అయిపోయిన షూట్ కూడా వేరే వర్కింగ్ డే లో కంప్లీట్ చేయాలి. ఒక రోజులో 8 అవర్స్ వర్కింగ్ టైమ్ లో అన్ని సెట్ చేయాలంటే అది కష్టం. బికాస్ లైట్ మ్యాన్ లైటింగ్ ప్రాపర్ గా అడ్జస్ట్ చేయాలి, సెట్ బాయ్స్ సీన్స్ తగ్గట్టు ప్రాపర్టీస్ మార్చాలి, కెమెరామెన్ కెమెరా లెన్సెస్ మార్చాలి, డైరెక్టర్ యాక్టర్స్ కి ఈ రోజు వాళ్ళు ఏ సీన్ చేయబోతున్నారో ఎక్స్ప్లెయిన్ చేయాలి, యాక్టర్స్ మేకప్ వేసుకోవాలి. ఇదంతా జరగాలంటే ఇక్కడే 4-5 అవర్స్ అయిపోతుంది. ఇంకా 8 అవర్స్ వర్క్ లో ఇంకా వర్క్ ఏముంది? సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్, ఒక్కడి వల్ల అయిపోయేది కాదు. డిలేస్ అనేవి ఉంటాయి. ఈ టైంలోనే కంప్లీట్ చేయాలి అంటే సినిమా సరిగ్గా రాదు. ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. ఒప్పుకుంటా, ఎక్కువ అవర్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వర్క్ చేస్తే వాళ్ళ హెల్త్ పాడవుతుంది. దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి తప్ప ఇన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేయాలని చెప్పకూడదు. ఫైనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, రోజుకి 2-3 గంటలు మాత్రమే వర్క్ చేసే యాక్టర్స్ కూడా ఉన్నారు. బట్ ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ అవర్ నెగోషియేషన్ స్కిల్స్. మనం మంచిగా అడిగితే, దాంట్లో ప్రాపర్ రీజన్ ఉంటే ఎవరైనా మనం చెప్పే కండిషన్స్ కి ఒప్పుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.